మన ఇండియాలో చాలామంది నాకు సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు ఇన్కమ్ ఉంటే మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, లేకపోతే నేను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారండి. కానీ అది కరెక్ట్ కాదు. కేవలం ఇన్కమ్ సంపాదించే వాళ్ళు మాత్రమే కాదు, కానీ ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేసినా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. కనీస అవగాహన లేకుండా చాలామంది ఈ విషయం తెలియకపోవడం వల్లే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేయరు. మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతారు, లోన్స్కి అప్లై చేసినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతారు, మీరు కనుక ఎక్కువ అమౌంట్ ఇన్సూరెన్స్ కడుతున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతారు. ఇన్ని బెనిఫిట్స్ మీరు మిస్ అయిపోతారు. వీటితో పాటు మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన కేటగిరీలో ఉండి మీరు కనుక పొరపాటున ఫైల్ చేయకపోతే మీరు లేట్గా ఫైల్ చేసేందుకు లేట్ ఫైలింగ్ ఫీజు వేస్తారు 5,000 రూపాయల వరకు. అలాగే మీరు ఒకవేళ ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఆ ట్యాక్స్ మీద నెలకి రూపాయి వడ్డీ వరకు ఇంట్రెస్ట్ వేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సరే ఇవన్నీ ఎట్లా ఒకటి కట్టాంరా బాబు అనుకుని పొరపాటున మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే ఆ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్కి రిప్లై ఇవ్వడానికి మీకు కనీసం 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు అవుతుంది. దాంతోపాటు ఇంకా ట్యాక్స్ డిపార్ట్మెంట్ 50% అని 60% అని 100% అని ఎంత పడితే అంత పెనాల్టీస్ వేస్తారు. సో కాబట్టి అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నేను ఫైల్ చేయాలా లేదా అని కనీస అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. అందుకని ఈ వీడియోలో ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క కండిషన్ కవర్ చేసాము, ఎవరెవరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి అనేసి. సో మీరు ఏ కేటగిరీలో ఉంటారో తెలియదు కాబట్టి ఒక్క కండిషన్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక 10 నిమిషాలు మీది కాదు అనుకుని టైం స్పెండ్ చేస్తే పెద్ద మిస్టేక్స్ నుంచి మీరు బయటపడతారండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు మనం చెప్పుకునే కండిషన్స్లో మీరు ఏ కండిషన్ మీట్ అయినా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. కానీ చాలామంది పాపం తెలియక చేసే మిస్టేక్ ఏంటి అంటే బయట ఎవరో 150 రూపాయలకి 200 రూపాయలకి ఫైల్ చేస్తున్నారు కదా అనేసి మినిమం క్వాలిఫికేషన్ కూడా లేని వాళ్ళతో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించుకుంటున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే బయట చాలామంది యూట్యూబ్లో ఏదో జస్ట్ కొంచెంసేపు ఒక పావు గంట అర్ధ గంటలో నేర్చేసుకొని మేము మీకు ITR ఫైల్ చేసి పెడతాము 100 రూపాయలకి 150 రూపాయలకి అనేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేస్తున్నారు. కానీ వాళ్ళకి అసలుకి దాని గురించి నాలెడ్జ్ కానీ ఆ సెక్షన్స్ గురించి నాలెడ్జ్ కానీ పొరపాటున రాంగ్ ఫైల్ చేస్తే వచ్చే నోటీస్ కానీ ఆ నోటీస్కి ఎలా రిప్లై ఇవ్వాలని కానీ అవి మొత్తం వాళ్ళు ఎవరికీ తెలియదు. కాబట్టి 100 రూపాయలు 200 రూపాయలకి ఫైల్ చేసే వాళ్ళ దగ్గర చేయించుకోవద్దు. మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకోండి. చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర, కాస్ట్ అకౌంటెంట్స్ దగ్గర వీళ్ళ దగ్గర చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు చదువుకునేది దాని గురించి. వాళ్ళకి ఎక్కడ ఫైల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, ఎప్పుడు ఫైల్ చేయాలి, ఏ సెక్షన్లో ఎలా ఫైల్ చేయాలి, మీ ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలి, పొరపాటున ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, అవి మొత్తం ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక కాస్ట్ అకౌంటెంట్ కానీ కంపెనీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ మీకు హెల్ప్ చేయగలుగుతారు. సో కాబట్టి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రం ఒక ప్రొఫెషనల్ ద్వారా ఫైల్ చేయించుకోండి. వాళ్ళు కూడా వేలకు ఛార్జ్ చేశారండి. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ బట్టి మంచిగా రీజనబుల్ రేటే ఛార్జ్ చేస్తారు. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియోలో నేను చెప్తుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలని మాత్రమే. ఒకటి గుర్తుంచుకోండి, చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్న వెంటనే మనం ఏమైనా ట్యాక్స్ పే చేయాలనుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయటం, ట్యాక్స్ పే చేయటం రెండు సేమ్ కాదండి. కొంతమంది ఉంటారు ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే పే చేస్తారు, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ద్వారా ఫైల్ చేసేది. అంతేకాని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినంత మాత్రాన్ని మీరు కనుక ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలని రూల్ ఎక్కడా లేదు. మీరు ఒకవేళ మీ ఇన్కమ్ ఎక్కువ ఇన్కంలో ఉంటే కనుక అప్పుడు పే చేయాలి తప్ప నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేయరు. ఒకవేళ మీరు ఈ కండిషన్ సాటిస్ఫై చేసినా అమ్మో నేను ట్యాక్స్ ఏమన్నా కట్టాలేమని భయపడొద్దు. ఒకవేళ ఈ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేస్తే మీ CA దగ్గరికి వెళ్ళి చక్కగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించుకోండి. ఒకవేళ ట్యాక్స్ కట్టాల్సి వస్తే వాళ్ళు చెప్తారు మీకు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇండియాలో ఖచ్చితంగా ఎవరు ఫైల్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ది ఇన్కమ్. మీరు కనుక సంవత్సరంలో 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే కనుక ఆదాయం మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలండి. ఒకవేళ మీ వయసు 60 కంటే ఎక్కువ అయితే కనుక మీరు సంవత్సరానికి 3 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే ఫైల్ చేయాలి. ఒకవేళ మీ వయసు 80 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే కనుక మీరు సంవత్సరానికి 5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే ఫైల్ చేయాలి. ఓకే, ఇది ఇన్కమ్ క్రైటీరియా అండి. సో ఈ ఇన్కమ్స్ కనుక మీరు దాటితే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఎక్కువ మంది మన ఇండియాలో యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో చాలామంది 60 సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి లిమిట్ ఏంటి అంటే 2.5 లక్షలు. ఇందులో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే సార్ LICలు ఇట్లాంటిది కట్టుకుంటే ATC అని డిడక్షన్స్ ఇస్తారంట కదా. సో ఆ డిడక్షన్స్ కూడా పోయిన తర్వాత 2.5 లక్షల పోకముందా అని అనుకుంటారండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు డిడక్షన్స్ ఏమీ తీసుకోకముందు కనుక అసలు మీరు డిడక్షన్స్ ఏమీ తీసుకోవాలా, మీరు సంపాదిస్తున్నారు 2.5 లక్షలు, అది శాలరీ ద్వారా కానీ, రెంట్ ద్వారా కానీ, బిజినెస్ ద్వారా కానీ, క్యాపిటల్ గెయిన్స్ ద్వారా కానీ, షేర్ మార్కెట్ల నుంచి కానీ, ఎక్కడి నుంచైనా బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ ఎక్కడి నుంచైనా సరే మీరు సంవత్సరం 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి అంటే ఒకవేళ మీరు కనుక బిజినెస్ రన్ చేస్తూ మీరు పార్ట్నర్షిప్ ఫామ్ కానీ కంపెనీ కానీ ఇలాంటి ఏమైనా రన్ చేస్తూ ఉంటే కనుక మీ ఆదాయం 0 అయినా సరే
మీరు ఒక్క రూపాయి కూడా మీ బిజినెస్ నుంచి సంపాదించకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి తీరాల్సిందే. ఆ బిజినెస్ క్లోజ్ అయ్యే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సార్ లేదు నేను పార్ట్నర్షిప్ నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నాను అన్నా సరే, ₹1,00,000 కాదు, మీరు ₹10 సంపాదించినా సరే, అసలు ఏమి సంపాదించకపోయినా సరే, ఈవెన్ నష్టం వస్తున్నా సరే, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానీ కంపెనీస్ కానీ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి తీరాల్సిందే. అలాగే మీ అందరికీ తెలుసు మనకి TDS అని TCS అని చాలా చోట్ల కట్ చేస్తూనే ఉంటారు. అక్కడ దాకా ఎందుకు, మీరు అందరూ చాలా మంది కార్స్ కొనే ఉంటారు. ఆ కార్స్ కొనేటప్పుడు TCS అని కట్ చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ మీరు కొంటున్న వెహికల్ కనుక కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న వెహికల్ అయితే మీకు TCS కట్ చేస్తారు. అలాగే మీరు ఒకవేళ ఏమన్నా మీ ఇల్లు కానీ మీ ప్రాపర్టీ కానీ అమ్ముతుంటే కనుక 50 లక్షల కంటే దాని వాల్యూ ఎక్కువ అయితే కనుక మీకు TDS కూడా కట్ చేస్తారు. ఒకవేళ మీరు కట్టిన TDSని, మీకు కట్టిన TCSని మీరు రిఫండ్ తెచ్చుకోవాలి, వెనక్కి తెచ్చుకోవాలి అని మీరు అనుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ తలుపు తట్టు వచ్చి మీ చేతిలో పెట్టరండి. అలాగే లేకపోతే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఏమి వేసారు. ఒకవేళ మీ TDS కానీ మీ TCS కానీ మీరు వెనక్కి తెచ్చుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. మీ ఇన్కమ్ ఏమి లేనప్పటికీ మీరు కనుక TDS TCS రిఫండ్ తెచ్చుకోవాలంటే ట్యాక్స్ రిటర్న్ అనేది కన్ఫర్మ్గా ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఫారెన్లో అంటే మన ఇండియా కాకుండా అదర్ కంట్రీస్లో ఏ కంట్రీ నుంచి అయినా సరే మీకు ఒకవేళ పక్క కంట్రీస్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నా, ఆ కంట్రీస్ నుంచి మీకు ఏమైనా ఇన్కమ్ వస్తున్నా, ఆ కంట్రీలో మీకు ఏమన్నా ఆస్తులు ఉన్నా, ఏది ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలండి. ఎందుకంటే ఫారెన్ ఇన్కమ్, ఫారెన్ అసెట్స్ అనేది చాలా పెద్ద విషయం. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఫారెన్ నుంచి కొంచెం ఇన్కమ్ వస్తున్నా, మీకు ఫారెన్లో చిన్న అసెట్ ఉన్నా సరే, అది వేలల్లో లక్షల్లో ఉన్నా సరే మీరు మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోండి. ఎందుకంటే ఫారెన్ ఇన్కమ్ కానీ అసెట్స్ కానీ మీరు రిటర్న్ ఫైల్ చేయకపోతే అది తర్వాత చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అలాగే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి అంటే, ఒకవేళ మీకు బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఉండి మీరు కరెంట్ అకౌంట్లో సంవత్సరంలో ₹1,00,00,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలండి. సార్ మరి సేవింగ్ అకౌంట్ అందరికీ ఉంటుంది కదా, మరి సేవింగ్ అకౌంట్ రూల్ ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్న ₹1,00,00,000 రూల్ అనేది కరెంట్ అకౌంట్ కండి. సేవింగ్ అకౌంట్ వల్ల ఏంటి అంటే స్పెసిఫిక్ ఇలాంటి రూల్ ఏం లేదు, కానీ జనరల్గా మీరు మీ సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షల కంటే మీరు ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి. సో మీరు డిపాజిట్ చేసిన 10 లక్షలు ఆల్రెడీ చక్కగా ట్యాక్స్ పే చేసిన ఇన్కమ్ అయితే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. బట్ కానీ మీకు ఆ 10 లక్షలకి ఎలాంటి సోర్స్ లేకుండా వాటికి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే కనుక మీరు వెంటనే ఆ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి క్యాష్ డిపాజిట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా బెస్ట్ ఏంటి అంటే మీరు కనుక పెద్ద క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు మీ చార్టర్డ్ అకౌంటెంట్ని కన్సల్ట్ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మీకు ఎలా చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్, దానివల్ల మీకు వచ్చే ట్యాక్స్ లయబిలిటీస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి కానీ మొత్తం వాళ్ళు చెప్పగలుగుతారు. నెక్స్ట్ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేసుకోవాలి అంటే, మీరు కనుక ఫారెన్ ట్రావెల్ చేసి అంటే మన ఇండియాకి బయట ఏ కంట్రీకి అయినా సరే మీరు ఫారెన్ ట్రావెల్ చేసి ఆ ఫారెన్ ట్రావెల్లో మీరు ₹2,00,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. మీరు అనుకోవచ్చు, సార్ అదేంటి సార్ అసలు అందులో ఇన్కమ్ లేదు ఏం లేదు, నేను ఫారెన్కి వెళ్ళాను, ఫారెన్ నేను ఖర్చు పెట్టున్నాను కదా అంటే, చెప్పా కదండి, గవర్నమెంట్ ఫారెన్ ట్రాన్సాక్షన్స్ని చాలా కేర్ఫుల్గా మానిటర్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ ఇక్కడ ఎజ్యూమ్ చేసుకునేది ఏంటి అంటే, వీళ్ళకి పక్క కంట్రీకి ట్రావెల్ చేసి 2 లక్షలు ఖర్చు పెట్టేంత స్తోమత ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇన్కమ్ కూడా ఉంటుంది అనేసి గవర్నమెంట్ ఊహించుకుంటుంది అనమాట. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం బెస్ట్ అనమాట. అలాగే ఇప్పుడు మనం చెప్పబోయే పాయింట్ చాలా మందికి తెలియదండి. మీరు కనుక సంవత్సరంలో మీ కరెంట్ బిల్ ₹1,00,000 కంటే ఎక్కువ పే చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అఫ్కోర్స్ సంవత్సరానికి ₹1,00,000 కరెంట్ బిల్ అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఇండియాలో 95% మందికి దానికంటే తక్కువే ఉంటుంది. బట్ కానీ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీలో ఎవరన్నా సరే సంవత్సరానికి ₹1,00,000 కంటే ఎక్కువ కరెంట్ బిల్ కనుక మీరు పే చేస్తుంటే మీరు ఖచ్చితంగా మీ ఇన్కమ్తో సంబంధం లేదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. అలాగే మీకు కనుక TDS TCS 25,000 కంటే ఎక్కువ కట్ చేసినా, ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 50,000 కంటే ఎక్కువ కట్ చేసినా సరే మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే మీరు కనుక బిజినెస్ రన్ చేస్తున్నారు, అది ఏ బిజినెస్ అవ్వండి, ఇండివిజువల్ ప్రొప్రైటరీ బిజినెస్ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, ఒకవేళ మీకు ఆ బిజినెస్ నుంచి ₹1 ఇన్కమ్ కూడా రావట్లేదు అయినా సరే, ఒకవేళ మీ సేల్స్ టర్నోవర్ అంటాం కదా, మీ అమ్మకాలు కనుక 60 లక్షల కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇది ఎవరికి? బిజినెస్ చేసే వాళ్ళకి. అలా కాకుండా ప్రొఫెషన్ చేసే వాళ్ళకి. ప్రొఫెషన్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ ఉంటారు కదండి. వీళ్ళు కనుక సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంటే కనుక వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న లిమిట్ సేల్స్ అండి. మనకు వచ్చిన ప్రాఫిట్ లాస్ వీటి గురించి కాదు, సేల్స్. ఒకవేళ మీ కనుక సేల్స్ ఈ లిమిట్ కంటే ఎక్కువ చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే ఒకవేళ
మీకు షేర్ మార్కెట్లో నుంచి లాస్ వచ్చినా, మీ బిజినెస్లో నుంచి లాస్ వచ్చినా, లేకపోతే మీ హౌస్ ప్రాపర్టీ నుంచి లాస్ వచ్చినా, ఇంకా మీకు అదర్ లాసెస్ ఏమన్నా ఉన్నా వాటిని మీరు నెక్స్ట్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్లో నుంచి దాన్ని అడ్జస్ట్ చేసుకొని నా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రూఫ్ ఏంటి, మీకు పోయిన సంవత్సరం లాస్ వచ్చిందని మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే కదా. సో కాబట్టి మీరు కనుక మీ లాసెస్ని నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఈ లాస్ని నేను అడ్జస్ట్ చేసుకొని నా ట్యాక్స్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలండి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరికి అవసరం అంటే, మన ఇండియాలో ఇప్పుడు చాలామంది ఫారెన్ ట్రావెల్ చేస్తుంటారు, ఎడ్యుకేషన్ కోసం కానీ, టూర్స్ కోసం కానీ, ఇంకా వేరే వేరే పర్పస్ కోసం. అలాంటప్పుడు మీరు వీసాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించమని అడుగుతారు. సో ఒకవేళ మీకు కనుక ఫారెన్ ట్రావెల్ చేసే ఉద్దేశం ఉంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవసరం. అలాగే మీకు మంచి మంచి క్రెడిట్ కార్డ్స్ మీరు ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించమని అడుగుతారు. అలాగే మీరు బ్యాంక్ లోన్స్, హోమ్ లోన్కి వెళ్ళినా, పర్సనల్ లోన్కి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒకవేళ జాబ్ చేస్తుంటే పే స్లిప్స్ అడుగుతారు. ఒకవేళ మీరు జాబ్ చేయకుండా బిజినెస్ ఇన్కమ్ కానీ ఇంకా వేరే ఇన్కమ్స్ ఉంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు. కొన్నిసార్లు మీరు జాబ్ చేస్తున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు అనమాట. సో ఖచ్చితంగా మీరు లోన్స్కి వెళ్ళేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాల్సిందే. అలాగే మీలో కొంతమంది కొన్ని గవర్నమెంట్ టెండర్స్లో వాటిలో పార్టిసిపేట్ చేసేటప్పుడు మిమ్మల్ని మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ప్రూఫ్గా పంపించమంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేసుకోవాలి అంటే, మన ఇండియాలో చాలా మంది ఫారెన్లో వెళ్ళి ఎన్ఆర్ఐస్గా ఉంటారు. సో వాళ్ళు ఫారెన్లో జాబ్ చేసుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ ఎన్ఆర్ఐస్కి కనుక ఇండియాలో నుంచి ఏమైనా ఇన్కమ్ సంపాదించుకుంటుంటే, అది బిజినెస్ ఇన్కమ్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, షేర్ మార్కెట్ ఇన్కమ్ కానివ్వండి, శాలరీ ఇన్కమ్ కానివ్వండి, ఇంకా వేరే ఏ ఇన్కమ్ అయినా సరే, ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయ్యండి మీరు ఇండియాలో నుంచి ఇన్కమ్ సంపాదించుకుంటుంటే కనుక మీ ఫారెన్లో ఇన్కమ్కి ట్యాక్స్ కట్టనవసరం లేదు, కానీ మీ ఇండియన్ ఇన్కమ్కి మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. సో కాబట్టి అలాంటప్పుడు కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి తీరాల్సిందే. కాకపోతే ఈ ఎన్ఆర్ఐస్ ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే, మీ ఇన్కమ్ కనుక ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా 2.5 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తుంటే అప్పుడు మాత్రమే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇది ఎన్ఆర్ఐస్కి. అలాగే మన ఇండియాలో ట్రస్ట్లు, సొసైటీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎన్జిఓస్ అంటారు కదా, వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫైల్ చేసి తీరాల్సిందే అండి. మీకు ఎంత ఇన్కమ్ వస్తున్నా సరే, ఒకవేళ మీరు మీ బిజినెస్ ప్రాఫిట్స్ కోసం కాదు, సేవ కోసం రన్ చేస్తున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు ఫైల్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ మీ అందరికీ స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఇచ్చింది కాబట్టి, సో మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి తీరాల్సిందే. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది. అలాగే మీకు ఇచ్చిన ఎగ్జామ్షన్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెనక్కి తీసేసుకుంటుంది. అలాగే మీలో ఎవరైనా సరే డైరెక్టర్స్గా, యాజ్ ఎ డైరెక్టర్గా ఏదైనా కంపెనీస్కి వర్క్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలండి. యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీ ఇన్కమ్ ఈవెన్ రూపాయి అయినా సరే, 10 రూపాయలైనా సరే, 1000 రూపాయలైనా సరే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి అంటే, మీ అందరికీ షేర్ మార్కెట్ తెలుసు కదా, షేర్ మార్కెట్లో షేర్స్ ఉంటే వాటిని లిస్టెడ్ షేర్స్ అంటారు. అలా కాకుండా నార్మల్గా బయట మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి, షేర్ మార్కెట్లో లేని కంపెనీస్ ఉంటాయి, వాటిని అన్లిస్టెడ్ షేర్స్ అంటారు. ఆ అన్లిస్టెడ్ షేర్స్ కనుక మీకేమన్నా ఉంటే మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలండి, మీ ఇన్కమ్తో సంబంధం లేకుండా. ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ మొత్తం ఉంది కదండి, ఇది చాలా పెద్ద లిస్ట్. ఈ లిస్ట్లో మీరున్నా, మీ ఫ్యామిలీ ఉన్నా, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఈ లిస్ట్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నా సరే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోండి. మీరు ట్యాక్స్ కట్టాలేమో అని భయపడొద్దు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వేరు, ట్యాక్స్ కట్టడం వేరు. సో ఫస్ట్ మీరు ఈ కండిషన్స్ మీరు సాటిస్ఫై అయితే మీ సీఎని కలవండి. చార్టెడ్ అకౌంటెంట్ కానీ, కాస్ట్ అకౌంటెంట్ కానీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.